భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బీసీ సంఘం నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కఠోరమైన దీక్ష దివి నుంచి భూమికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే వారిని భగీరథులతో పోలుస్తారని, కఠోర శ్రమ చేసి దేనైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేస్తాడని కొనియాడుతారని కలెక్టర్ అన్నారు. భగీరథుడు కష్టపడి ఏదైనా సాధించగల మనిషి. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మనం కూడా కఠోర శ్రమ చేసి లక్ష్య సాధన చేయాలి. ఆయన దీక్ష, సహనం, పట్టుదల మనందరికీ భగీరథుడిని ఆదర్శంగా తీసుకొని మనం కఠోర శ్రమ, పట్టుదల కలిగి లక్ష్యాలను సాధిద్దామని వివరించారు. కార్యక్రమంలో బీసీ సంఘం గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం, బీసీ సంఘం నాయకులు పోచమ్మల నాగేష్, జిల్లా కార్యదర్శి మార్కు నాగేష్ సగర, రాష్ట్ర కార్యదర్శి మార్క్ దత్తాత్రేయ సగర, సంఘ నాయకులు సిద్ధిరాములు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా మరి మెదక్ జిల్లా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతో శుభదినం. మరి ఆనాడు గంగ కోసం ఎన్నో దీక్షలు చేసి తన పూజల ద్వారా దివి నుంచి భూమికి నీరు తెచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. మరి ఆయన మన బీసీ కులాల్లో పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. మరి తాను నీళ్లు తెచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నీళ్లు సప్లై స్కీమ్కు మిషన్ భగీరథ అని పేరు పెట్టడం కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ. మరి కొన్ని సందర్భాలలో కూడా అనేక మంది మన జయంతులు, మన మేధావుల జయంతులు వస్తూ ఉన్నాయి. మరి సార్ వారు కూడా చాలా సమయం మనకు కేటాయిస్తున్నారు. ఈరోజు కూడా తన షెడ్యూల్ బిజీగా ఉన్నందున మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భగీరథ. అన్ని సంఘాల నాయకులకు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు, సో ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతులన్నీ కూడా మనం అధికారికంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏదైతే పాటుపడ్డారో, ఏదైతే కృషి చేస్తున్నారో అదంతా ఇంకొకసారి స్మరించుకుంటూ మరి దాని నుంచి మన అందరం కూడా స్ఫూర్తి పొంది సమాజ హితం కోసం ఏదైతే వాళ్ళు పాటుపడినారో అది స్ఫూర్తిదాయకంగా మనం అందరం కూడా తీసుకొని ఇప్పుడు రానున్న జనరేషన్స్ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళాలనేసి కూడా వాళ్ళ జయంతులను మనం అధికారికంగా నిర్వహించుకుంటాం. అవన్నీ కూడా మనము వాళ్ళని స్ఫూర్తి పొంది మరి చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ మనము శ్రీ భగీరథ మహర్షి గారి ప్రయత్నం చూసినట్టయితే నార్మల్గా జనరల్గా కూడా మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా చేసినప్పుడు కూడా చాలామంది పెద్దలు కూడా భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా చాలా మటుకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే చాలా కఠోర దీక్షతోని చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్టే దానికి ఒక పర్యాయ పదంగా సో అది భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు. సో అది చిన్నప్పటి నుంచి కూడా మేము వింటూ ఉంటుండే, ఏదైనా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేటట్టయితే మీరు భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు. సో అంత మహనీయులు. సో వారి జయంతిని మనం ఇంకొకసారి స్మరించుకొని మరి ఆ విధంగా ఏ ప్రయత్నం చేసినా కానీ కూడా అటువంటి దీక్షతోని, ఎస్పెషల్లీ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత కృతనిష్టతోని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇంకొకసారి మనం అంతా కూడా స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను.